శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. డిసెంబర్ 22, 2025 సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం. ఉత్తరాయణం హేమంత్ ఋతువు. శుక్లపక్షం. విదియ ఉదయం 11:50 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ. తెల్లవారి 5:21 వరకు. మూలకార్తె. వర్జం ఉదయం 9:47 నుండి 11:30 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 1:04 వరకు. మరలా మధ్యాహ్నం 2:42 నుండి 3:27 వరకు. శుభ సమయం ఉదయం 8:30 నుండి 9 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఏ పనిని చేపట్టినా చికాకు కలిగిస్తాయి. వాహన సౌఖ్యం కలదు. వృషభరాశి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. నూతన ఒప్పందాలు కుదురుతాయి. మిథున రాశి. సాంకేతిక పరిశోధన విషయాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. కర్కాటక రాశి. చర్చా గోష్ఠులలో పాల్గొంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సింహరాశి. దూర ప్రాంతాల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కన్యారాశి. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు స్థానచలనం ఉంటుంది. సోదరుల కలయిక. వాహన సౌఖ్యం. తులారాశి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. వస్త్రలాభం. వృశ్చిక రాశి. స్త్రీలతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించండి. ఊహించని విధంగా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ధనస్సు రాశి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్వల్ప ధనలాభం. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మకర రాశి. రుణబాధల నుండి విముక్తి పొందుతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. సోదరుల కలయిక. కుంభరాశి. మీలోని సృజనాత్మకత వెలుగు చూస్తుంది. వ్యాపారాభివృద్ధి పట్ల దృష్టి సారిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహం. మీనరాశి. పూర్తిగా ఆశలు వదులుకున్న కార్యక్రమాలను సానుకూలము చేసుకోవడానికి కృషి చేస్తారు. వాహన సౌఖ్యం కలదు. నమస్కారం.